బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ముదురుతోంది ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సేజల్ల వివాదం. రోజుకో మలుపు తిరుగుతోంది ఆరిజన్ డైరీ వ్యవహారం. ఆర్థికంగా లైంగికంగా తనను ఎమ్మెల్యే వేధించాడని చెప్తున్నారు షేజల్. దుర్గం చిన్నయ్య అతని అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటున్నారు షేజల్. అనంతపురం వెళ్లి పేరెంట్స్ని బెదిరించారంటూ ఇప్పుడు షేజల్ ఆరోపిస్తున్నారు. రీసెంట్గా ఎమ్మెల్యే వాట్సాప్ చాటింగ్ బయట పెట్టారు షేజల్. అది తన ఫోన్ నెంబరే కాదని చెప్తున్నారు ఇటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. అంటే షేజల్ ఆత్మహత్యాయత్నం పైన అనుమానాలు ఉన్నారు. షేజల్ నిజంగానే ఆత్మహత్యాయత్నం చేసిందా? అయితే ఎందుకు? షేజల్ ఆఫీస్కి పోలీసులు ఎందుకు వెళ్లారు? ఏం దొరికాయి? దీనికి సంబంధించి ఇప్పుడు ఇక వివాదం ముదురుతోంది అండ్ రోజుకో మలుపు తిరుగుతోంది. రీసెంట్గా ఇంటికెళ్ళి కుటుంబ సభ్యుల్ని బెదిరించారంటూ షేజల్ చెబుతున్నారు. దీనికి సంబంధించి దుర్గం చిన్నయ్య కూడా ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు. అసలు ఆ వాట్సాప్ చాట్కు సంబంధించి ఆ నెంబర్ నాదే కాదు, నాది కానప్పుడు దానికి నేను బాధ్యుని ఎలా అవుతానంటూ చిన్నయ్య చెప్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది ఆయనదే, ఇది ముందు నుంచి జరుగుతోంది. ఇటు ఆర్థికంగాను అటు లైంగికంగాను నన్ను వేధిస్తున్నారు అని చెప్పి షేజల్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా మరో వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ తన సొంత ఊరైన కళ్యాణదుర్గంలో తన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు. సో నాకు ప్రాణహాని ఉందంటున్నారు షేజల్. అందుకే నేను కేటీఆర్ గారిని వేడుకుంటున్నాను, నన్ను రక్షించమని చెప్పి కూడా మొన్న మనం మాట్లాడడం చూసాం. ఇటు ఆర్థికంగాను ఇటు లైంగికంగాను ఎమ్మెల్యే వేధించాడని చెప్తున్నారు షేజల్. మొదటి నుంచి అవే మాటలు చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని వరుసగా ఒక్కొక్కటి తర్వాత కూడా రిలీజ్ చేస్తానని ముందు కంప్లైంట్ ఇచ్చినప్పుడే చెప్పారు షేజల్. ఆ క్రమంలోనే ఒక్కొక్క వీడియో కానీ లేదా ఒక్కొక్క ఆడియో కానీ లేదా ఒక్కొక్క ప్రూఫ్ కానీ చెప్తున్నారు, లేదా కంప్లైంట్ కానీ ఇస్తున్నారు. ఇప్పుడు దుర్గం చిన్నయ్య అండ్ అతని అనుచరులతో నాకు ప్రాణహాని ఉందంటున్నారు షేజల్. ఎక్కడ దాకా వచ్చిందంటే ఇప్పుడు ఇటు ఒక పక్కకు నేను కంప్లైంట్లు ఇస్తున్నా, అక్కడ వాట్సాప్ చాట్లు బయట పెడుతున్నా, ఇక్కడ దాకా పరిస్థితి వస్తున్నా, అనంతపురం వెళ్ళి మరి మా పేరెంట్స్ని బెదిరించారని ఇప్పుడు షేజల్ ఆరోపిస్తున్నారు. రీసెంట్గానే ఎమ్మెల్యే వాట్సాప్ చాటింగ్ని బయట పెట్టారు షేజల్. కానీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాదన మాత్రం వేరేలా ఉంది. అది అసలు నా ఫోన్ నెంబరే కాదంటున్నారు చిన్నయ్య. నా ఫోన్ నెంబరే కానప్పుడు అసలు ఆ వాట్సాప్ చాట్లకి దానికి నాకు సంబంధం ఏంటి? ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతోంది. కావాలనే ప్రజల్లో నాకు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ఇలా చేస్తున్నారు. వచ్చే ఎన్నికలో నాకు టికెట్ దొరకకుండా ఉండడానికి కొంతమంది కావాలని చేస్తున్న ప్రయత్నం తప్ప అసలు ఈ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. అండ్ ఆరిజన్ డైరీలోని అక్రమాల్ని బయట పెట్టాలన్న కోపంతోనే ఇలా చేస్తున్నారంటూ దుర్గం చిన్నయ్య చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు ఏంటి అంటే ఎక్కడున్నా టార్చర్ మాత్రం చేయడం ఆపట్లేదు అండి. వస్తున్నారు, అసలు ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా మాకు అర్థం కావట్లేదు. ఆఫీస్కి వచ్చేస్తారు, ఫోన్లు మా దగ్గర నుంచి తీసుకుంటారు, మొత్తం ప్రాపర్టీ మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు. ఎమ్మెల్యే గురించి ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు, ఏమవసరం మీకు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి ఒకటే టార్చర్ పెడుతున్నారు. నేను కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు వాళ్ళు. మీరు కంప్లైంట్ ఇచ్చినా మేము తీసుకోము అని అంటున్నారు. కంప్లైంట్ తీసుకోరు, నేను చెప్పింది టాపిక్ వినరు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారేమో నేను చెప్తున్న టాపిక్స్ అన్ని డైవర్ట్ చేసేసి రాజకీయంగా జరుగుతున్న కుట్ర అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు, నేను చెప్పేది వినండి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు పోలీసుల్ని ఎవరెవరినో పంపిస్తారు, టార్చర్ పెడతారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా టార్చర్ పడుతున్నారు. మీరు అక్కడ చెప్పకూడదు అది ఇది. హాస్పిటల్లో కనీసం అడ్మిట్ అయింది, ఎమర్జెన్సీ రిపోర్ట్ ఇవ్వండి, చిన్న రిసిప్ట్ అయినా ఇవ్వండి, టాబ్లెట్స్ ఏవో అయినా మేము చూసుకోవాలి కదా, కనీసం టాబ్లెట్స్ ఏవైనా రాసి ఇవ్వండి అంటే అసలు ఏమీ చేయలేదు వాళ్ళు. సరిగ్గా ట్రీట్మెంట్ కూడా చేయలేదు. నాకు అందులో పోలీసులే మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడ మాట్లాడకూడదు, మీరు ఇలానే చేస్తుంటే మీ పైన మేము ఇంకా కేసులు పెడుతూనే ఉంటాము, మీరు ఇలానే పబ్లిసిటీ చేస్తే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి హైకోర్టుకి వెళ్తున్నాం మేడం. మేము హైకోర్టులో కూడా మాకు న్యాయం జరగకపోతే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. అది షేజల్ ఆడియో ఇప్పుడు మనం విన్నాము. నాకు ఎక్కడ న్యాయం దొరకట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అటు దుర్గం చిన్నయ్య ఇలా చెప్తున్నారు. కానీ నిజంగా అది జరిగింది మాత్రం నిజం. కానీ పైపెచ్చు నాకు న్యాయం దొరక్కపోగా ఇంకా నా మీద ఇంకా ఈ టార్చర్ నాకు జరుగుతోంది. ఇటు నా కుటుంబ సభ్యుల్ని కూడా వేధిస్తున్నారు, ఇటు ఆర్థికంగాను లైంగికంగాను నన్ను వేధించారు. ఆ వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి, నాకు సపోర్ట్ దొరకట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షేజల్. సో ఇక ఈ వివాదం ఇంకా మలుపు తిరుగుతూనే ఉంది అండ్ ముదురుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా తనను
ఈ పక్కన నేను దుర్గం చిన్నయ్య చేస్తున్నారు నా మీద లైంగిక వేధింపులు అని చెబుతూ ఉంటే నాకు ఎటువంటి న్యాయము జరగకపోగా పైపెచ్చు అన్యాయం జరుగుతోంది. ఇకనా ఇంటి దాకా వచ్చి మా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారంటున్నారు షేజల్. రైట్, ఇక దీనికి సంబంధించి మొదట పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ లైన్లో ఉన్నారు. భీమా గౌడ్ గారు. రైట్, భీమా గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భీమా గౌడ్, సో మీ మీదనే కదా ఇప్పుడు ఆరోపణ, మీరే ఇప్పుడు కళ్యాణ దుర్గం వెళ్ళి ఎందుకు బెదిరించారండి షేజల్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని? ఈ కళ్యాణ దుర్గం అనేది ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదండి. అది మీరు అట్టిగానే వాళ్ళు ఆరోపణలు చేయంగానే ఏదన్నా ఉంటే సీసీ ఫుటేజీలు కానీ మేము ఎక్కడికన్నా వెళ్ళినట్టు చూపిస్తే మేము దేనికైనా రెడీ అండి. అట్టిగానే వాళ్ళు ఏదో వీడియో పెట్టి బెదిరించారు అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు వెళ్ళలేదు, మీరు బెదిరించలేదు, ఆర్ మీ అనుచరులు ఎవరు వెళ్ళలేదు, ఇదేనా మీ ఆన్సర్? వెళ్ళలేదు. 100%. ఓకే, బట్ మీరే వెళ్ళారంటూ కుటుంబ సభ్యుల్ని బెదిరించారంటూ షేజల్ ఆరోపిస్తున్నారు. చెప్పండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లుంటారో కూడా మాకు తెలియదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతవరకు మేము చూడలేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో మాకేం తెలియదు. రైట్, సరే, ప్రధానంగా ఈ పేరు ఖచ్చితంగా వచ్చింది. సో భీమా గౌడే వచ్చారు, ఆమె రోజు అనుచరులతో పాటు వచ్చారు. ఉన్నది అట్లా కరెక్ట్ కాదు కదా. ఏదన్నా ఉంటే పెట్టాలి, బయట పెట్టండి. మాతో ఇట్లా మాట్లాడారు, లేకపోతే మా ఇంటికి వచ్చారు, ఏదన్నా ఉంటే చూపిమనండి. వట్టిగానే ఆరోపణలు చేసుడు కాదు కదా. రైట్, భీమా గౌడ్ గారు అయితే మాట్లాడడానికి ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు, షేజలే ఉన్నారు. ఒకసారి ఆమె మీతో మాట్లాడతారు. ఆమెతో నేనేం మాట్లాడతానండి వాళ్ళతో? మీరు అసలు వెళ్ళట్లేదు అంటున్నారు కదా. వెళ్ళలేదు. ఆమెతో నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు ఆమె మీ మీద ఆరోపణ చేస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ ఆన్సర్ చెప్పాలి కదా. మరి ఆమె కదా ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె రోజొక్కరి మీద ఆరోపణలు చేస్తుంది. ఆమెతో మేము మాట్లాడే అవసరం లేదు. మాట్లాడరా ఇప్పుడు షేజల్తో? నేను ఆమెతో మాట్లాడదలుచుకోలేదండి. మీరేమంటారు? అసలు సంబంధం లేదు. కళ్యాణ దుర్గం ఉంది, వచ్చారు, మా విలేజ్ కి కూడా వెళ్ళారు. అండ్ అలాగే కియా కార్ లో వచ్చారు. వాళ్ళు కియా కార్ లో వచ్చేసి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేసి బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆయన అన్నారు కళ్యాణ దుర్గం అనే ఊరు అసలు నాకు ఎక్కడ ఉందో కూడా నాకు అసలు తెలియదు. ఆమె కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఎలా ఉంటారో నాకు తెలియదు. మేము ఎట్లా చేస్తామండి? సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా, ఆర్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, బయట పెట్టండి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టు ఫోన్ ట్రేస్ చేస్తే వాళ్ళ లొకేషన్స్ దొరుకుతాయి కదా. వాళ్ళు మా వాళ్ళకు కాల్ చేసినట్టు ట్రూ కలర్లో అండ్ ఈయన భీమా గౌడ్ అనే పేరు కూడా పడుతుంది. అండ్ ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడేసి వచ్చారు. మీ వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి, మీడియా ముందుకు రాకూడదు, మీడియా ముందుకు వచ్చేసి ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పడుతుంది, మీ అమ్మాయిని తప్పుకోమనండి అని కూడా చెప్పేసి బెదిరించేసి వచ్చారు. ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు? భీమా గౌడ్ ఒక్కరే వచ్చారా? ఆయన ఒక్కడే ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడేసి వచ్చారంట. ఓకే, ఇంకా ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? నాకు తెలియదు. ఆయన మాత్రమే వచ్చారు. ఆయన మాత్రమే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. ఏ టైం, ఎప్పుడు? ఈవినింగ్ టైం. అంటే నిన్న కాదండి, 2 days బ్యాక్. 2 days బ్యాక్ సాయంత్రం వచ్చి ఇంట్లోకి వచ్చి ఎవరున్నారు మీ ఇంట్లో? అప్పుడు మా మావయ్య గారు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేసి బెదిరించేసి అండ్ ఇవన్నీ మానుకోవాలి, మీరు ఇట్లా అమ్మాయిని మీడియా ముందుకు వెళ్ళేసి పంపించకూడదు, మీడియా ముందుకు వచ్చేసి నాకు ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తే ఆమె మీద ఉన్న తప్పుడు కేసులన్నీ మేము వాపస్ తీసుకుంటాము అని చెప్పేసి బెదిరించేసి వచ్చారు. ఆరోపణలన్నీ వెనక్కి తీసుకుంటే మేము తప్పుడు కేసులు పెట్టినవన్నీ మేము వాపస్ తీసుకుంటాము అండ్ అలాగే మీ అమ్మాయి మీద ఇంకా ఇప్పటి నుంచి కేసులు పెట్టము అని చెప్పేసి బెదిరించారు. సో భీమా గౌడ్ ఒక్కరే ఉన్నారు ఆ టైంలో? అప్పుడు అవును, నేను హైదరాబాద్ లో నేను ఎట్లా చెప్తాను అంటే యాక్చువల్లీ నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు నా ఫోన్స్ అండ్ అలాగే మా దగ్గర ఉన్న ప్రాపర్టీ మొత్తం పోలీసులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అండ్ పోలీసులకి మాత్రమే తెలుసు మా ఫోన్లు లాక్కున్నారని అండ్ అలాగే మా ప్రాపర్టీ మొత్తం తీసుకున్నామని. భీమా గౌడ్కి ఎలా తెలుసు? మా ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుసు? నేను మా ఇంట్లో వాళ్ళతో టచ్లో లేను 2 days నుంచి. సో మా ఇంట్లో వాళ్ళు నేను టచ్లోకి వచ్చాక కాల్ చేసి ఇలా భీమా గౌడ్ అంట అండ్ ఇలా ఊరికి వచ్చేసి మీ మావి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎలా తెలిసింది మా దగ్గర మొబైల్ ఫోన్స్ లేవని అండ్ నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని పోలీసులు మా ఇంటికి వచ్చారని చెప్పేసి వీళ్ళకి ఎలా తెలిసింది? ఓకే, ఇప్పుడు వచ్చింది భీమా గౌడే అని మీరు ఎలా చెప్తున్నారు? అంటే ఆయన చెప్పారా నా పేరు ఇదని? మా మావయ్య వాళ్ళు చెప్పారు. ఎస్, భీమా గౌడ్ అని ఆయన పేరు చెప్పారు. ట్రూ కలర్ లో కూడా ఆయన నెంబర్ పడింది. మేము ఫొటోస్ కూడా పంపించాము. ఈయన అంటే అవును ఈయన కరెక్ట్గా ఈయన అని కూడా చెప్పారు వాళ్ళు. ఓకే, భీమా గౌడ్ మీకు తెలుసు? మాకు తెలుసు. వాళ్ళు ఫొటోస్ పంపించాం. మేము ఫొటోస్ పంపిస్తే ఫొటోస్ చూసి అండ్ ఈయన అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను మీడియా ముందుకు వచ్చాను.
రైట్. కానీ ఇప్పుడు మనం భీమగౌడ్ ఆన్సర్ అయితే ఇంతకుముందు మనం వాళ్ళు క్లియర్గా అలానే విన్నాం. అంటారు. మన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే గారు కూడా నేను కాదు చాట్ చేసింది, నేను కాదు, ఆ అమ్మాయి ఎప్పుడు మా ఎమ్మెల్యే క్వార్టర్స్కి రాలేదు అండ్ నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు అని కూడా చెప్తున్నారు. వాళ్ళ సైడ్ మనుషులు ఇలానే చేస్తున్నారు. ఇప్పుడు భీమగౌడ్ వచ్చారనడానికి ఇంకేమైనా ఇప్పుడు మీరు మాట కాకుండా ఇంకేమైనా సాక్ష్యం ఉందా? ఆయన అంత ఖచ్చితంగా అసలు కియా కార్ కళ్యాణదుర్గం అంటే వేసుకొని కియా కార్ వేసుకొని మరీ వెళ్ళారు. ఇంకా సాక్ష్యాలు కావాలంటే ఆయన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే ఎక్కడెక్కడ తిరిగారు, వచ్చారా లేదా అన్నది దొరుకుతుంది. టోల్ ప్లాజా దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి, అక్కడ కూడా దొరుకుతారు. ఓకే, కియా కార్. ఎస్. అంటే భీమగౌడ్ గారు ఫోన్ లైన్ కట్ అయిపోయింది, మరి మీరు అసలు కళ్యాణదుర్గం వెళ్ళట్లే, అసలు నాకు అది ఎక్కడుందో కూడా తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు అని మీరు అన్నారు. కానీ ఇక్కడ షేజల్ మీరు కొంచెం లైన్లో ఉంటే బాగుండేది, బట్ ఫోన్ లైన్ కట్ అయిపోయింది. బట్ షేజల్ మాత్రం క్లియర్గా చెప్తున్నారు కియా కార్లో వెళ్ళారు, కావాలంటే ఫోన్ సిగ్నల్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా సరే అని అంటున్నారు. బట్ ఓకే, మీ ఫోన్ లైన్ కట్ అయింది, బట్ నేను చెప్తున్నాను రైట్. ఇప్పుడు ఆయన అయితే క్లియర్గా లేదంటున్నారండి. మీకు ఇప్పుడు అటు దుర్గం చిన్నయ్య దగ్గర నుంచి ఆన్సర్ ఇదే వస్తుంది, తర్వాత ఇక్కడ నుంచి ఆన్సర్ ఇదే వస్తుంది రైట్. ఒక్కసారి అసలు ఇదంతా కుట్రపూరితంగానే చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, ఇవాళ కాదు నెక్స్ట్ కూడా ఇట్లాంటి వీడియోస్ కానీ ఇట్లాంటి మాటలు కానీ వస్తాయని చెప్పి ఎమ్మెల్యే కూడా అంటున్నారు. ఇప్పుడు అదే క్రమంలో ఇది కూడా వస్తుంది. లేదు, మేము ఏదైనా మాకు తెలిస్తే కానీ అండ్ మా దగ్గర ప్రూఫ్స్ ఉంటే కానీ మేము మాట్లాడతాం. రైట్. ఒకసారి అంటే ఇప్పుడు భీమగౌడ్ గురించే ప్రధాన ఆరోపణ కాబట్టి టీవీ9 ఇప్పుడు ఆయన్నే మన లైన్లోకి తీసుకుంది, కొద్దిసేపు మాట్లాడాం మనం భీమగౌడ్ గురించి. బట్ కాకపోతే ఆయన ఫోన్ కట్ చేశారు. ముందు ఆన్సర్ ఇచ్చారు, కళ్యాణదుర్గం అంటే అసలు నాకు ఎక్కడుందో తెలియదు, షేజల్ తల్లిదండ్రులు ఎవరో కూడా ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళలేదు, ఆ ప్లేస్ నాకు తెలియదు అని అన్నారు. షేజల్తో మాట్లాడేందుకు మేము ప్రయత్నించాం, మాట్లాడతారా అన్నప్పుడు మాత్రం ఫోన్ కట్ చేసుకొని ఇక వెళ్ళిపోయారు భీమగౌడ్. అండ్ ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. బట్ షేజల్ మాత్రం ధీమాగా చెప్తున్నారు ఆయనే వచ్చారు, మరి ఎంతమంది వచ్చారో తెలియదు కానీ కియా కార్లో వచ్చారు, కావాలంటే ఫోన్ అయినా ట్రేస్ చేసుకోవచ్చు, సిగ్నల్ అయినా ట్రేస్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలుస్తుంది. టోల్ గేట్ల దగ్గర అయినా వెహికల్ చెక్ చేసుకోవచ్చు తెలుస్తుంది. మామయ్య ఇంటి దగ్గరకు వచ్చి మామయ్యని బెదిరించి వెళ్ళారు, ఆ అమ్మాయిని ఇట్లా మాట్లాడొద్దు, మీడియా ముందుకు రావద్దని చెప్పండి లేకపోతే బాగుంటుందని బెదిరించి వెళ్ళారు అంటుంది. ప్రూఫ్ కూడా చెప్తానంటున్నారు. ఇంకా ఫోన్ నెంబర్ ఆయన మా మావయ్యకి కాల్ చేసిన కాల్ డేటా కూడా ఉంటుంది. మా మావయ్యకి ఆయన నెంబర్తో నుంచి కాల్ చేశాడు కదా, మా వాళ్ళకైతే ఆయన నెంబర్ తెలియదు. మీ మామయ్య నెంబర్ సరిస్తారా? మామయ్యతో మాట్లాడతారా మామయ్య? లేదండి, నేను చెప్పేసి రాలేదు. ఇప్పుడు మీకు కావాలంటే అండ్ ఆయనతో మాట్లాడిన స్క్రీన్ షాట్స్, ఆయన మొబైల్ నెంబరు అవి నేను మీకు పంపిస్తాను. ఓకే సరే. అంటే ఆ టైంలో ఆయన ఒక్కరే ఉన్నారు, అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. మా ఇంటికి వెళ్ళాలని కూడా గోల్ చేశారు, అయితే మా మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు. మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఇదంతా మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అని కూడా అడిగారు. అయితే నిన్న నైట్ నుంచి కాల్స్ చేస్తూ విసిగిస్తూనే ఉన్నారు మా మావయ్య. ఒక క్లారిటీ, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకుండా మామయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే క్లియర్గా ముందు వాళ్ళకి తెలుసా ఎక్కడ పేరెంట్స్ ఉంటారు, ఎక్కడ మామయ్య ఉంటాడు, మామయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? లేదు, వాళ్ళకు తెలీదు. మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కాల్ చేసి అండ్ వాళ్ళ రికమెండేషన్ తీసుకొని మా ఇంటికి వెళ్ళేసి మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చారు. ఓకే, సో తల్లిదండ్రులు పిలిపించమని అడిగితే తల్లిదండ్రులు పిలిపించలేదు. మా మావయ్య వాళ్ళని అంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పిలిపించలేదు. మా మావయ్యనే మాట్లాడేసి అండ్ నేను ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి వాళ్ళని పంపించేశారు. నిన్న నైట్ వరకు ఫోన్స్ చేసి విసిగిస్తూనే ఉన్నారు మా మావయ్యని. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు, నాకైతే తెలియదని ఆయన అంటున్నారు, మామయ్య దగ్గరికి వచ్చి బెదిరించాడు అని చెప్పి మీరు చెప్తున్నారు, మామయ్య చెప్తున్నారు. ఇప్పుడు షేజల్ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఆయన బెదిరించట్లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అండ్ ఆయనకు మేము ఎవరో తెలియకపోతే అండ్ మా పేరెంట్స్ ఎవరో తెలియకపోతే మా మావయ్య నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు కాల్ చేశాడు, అదైనా ఆయన ఆన్సర్ ఇవ్వాలి. ఆయన నెంబర్ మా మావయ్య ఫోన్ లో ఎందుకు ఉంది? ఓకే, ఆయన నెంబరే ట్రూ కాలర్ లో భీమగౌడ్ అని కూడా పడుతుంది. ఆయనకి కియా కార్ ఉంది, కియా కార్ వేసుకుని వచ్చాడు. ఓకే రైట్. ఇప్పుడు మనం మాట్లాడడానికి ట్రై చేసాం, మీరే చూసారు, మాట్లాడుతున్నాం కూడా ఫోన్ కట్ చేసుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు భీమగౌడ్. బట్ ఇది ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు మీరు ఇది ఇట్లా సాగుతూనే ఉంది కదా, ఎగ్జాక్ట్లీ మళ్ళీ కొత్తగా వచ్చింది ఏంటి? మీ తల్లిదండ్రులు బెదిరించడం అనేది. సో మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? 5th ఈవినింగ్ కొంతమంది పోలీసులు మా ఆఫీస్కి వచ్చారు. అయితే ఎమ్మెల్యేకి సంబంధించిన సాక్ష్యాలు అండ్ మా మొబైల్ ఫోన్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇది సెకండ్ టైం పోలీసులు మా దగ్గర నుంచి మా ప్రాపర్టీ తీసుకోవడం, మా మొబైల్స్ తీసుకోవడం. అండ్ ఇంకా తర్వాత కూడా తీసుకుంటారు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. ఎక్కడ పోలీసులు?
మంచిర్యాల పోలీసులు కానీ ఇక్కడ ఉన్న పోలీసులు కూడా కానీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు. ఓకే, మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి అండ్ లైక్ 41A నోటీసులు ఇవ్వడానికి వచ్చాము అని చెప్పేసి మాకు చెప్పలేదు. ఫస్ట్ వచ్చేసి సర్చ్ వారెంట్ ఉందా అని అడిగాము. సర్చ్ వారెంట్ లేదు, అవన్నీ మీకు అవసరం లేదు అని చెప్పేసి మమ్మల్ని కూర్చోపెట్టి ఫ్లాట్లో ఉన్న ఆఫీస్ మొత్తం సర్చ్ చేసేసి డాక్యుమెంట్స్ అండ్ కంప్యూటర్స్, మా మొబైల్ ఫోన్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మీరు అడిగారా ఎందుకు సార్ అడిగాం, ఎందుకు వచ్చారు, ఎవరు మీరు అంటే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మీరు ఏ స్టేషన్ నుంచి వచ్చారు అన్న కూడా చెప్పలేదు, ఎవరు మీరు అన్న చెప్పలేదు, వాళ్ళ పేర్లు అడిగేం చెప్పలేదు. తర్వాత మళ్ళీ మీరు ఇవన్నీ ఆపేయాలి అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అండ్ ఆపకపోతే పీడీ యాక్ట్ పెడతాం అండ్ ఎమ్మెల్యే గురించి మీరు మాట్లాడకూడదు అది ఇది అని చెప్పేసి బెదిరించారు నన్ను. నాకు భయం వేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్లారు నన్ను. ఓకే షేజల్ గారు, మాట్లాడదాం. దీనికి సంబంధించి భీమాగౌడ్ గారితో మనం మాట్లాడాం, కానీ ఆయన ఫోన్ కట్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ చేసినా సరే లిఫ్ట్ చేయట్లేదు. దుర్గం చిన్నయ్య షేజల్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడైతే ఇంటికెళ్ళి అనంతపురంలోని తన ఇంటికెళ్ళి బెదిరించి వచ్చారు దుర్గం చిన్నయ్య అనుచరులు భీమాగౌడ్ అంటూ ఆరోపిస్తున్నారు. షేజల్ భీమాగౌడ్ని మనం ఇంతమంది లైన్లోకి తీసుకున్నాం. ఆయన నిన్నకు వెళ్ళలేదు, అసలు కళ్యాణదుర్గం అనే ఊరు ఎక్కడుందో కూడా నాకు తెలియదు, నాకేం సంబంధం లేదన్నారు. షేజల్తో మాట్లాడతారా అని అడిగినప్పుడు మాత్రం ఫోన్ కట్ చేశారు. మళ్ళీ మనం టీవీ9 ఎన్నోసార్లు ఫోన్ చేసింది, బట్ భీమాగౌడ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అండ్ ఈ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యేని కూడా కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించాం, కానీ ఎమ్మెల్యే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రైట్, ఇక షేజల్తో మాట్లాడదాం. షేజల్ గారు, అది సంగతి. వాళ్ళ రిప్లై అయితే మీరు చూస్తున్నారు. అండ్ పోలీసుల సపోర్ట్ కూడా మీరు లేదని అని అంటున్నారు. ఎక్కడి పోలీసుల సపోర్టు మీకు లేదా? అసలు ఎంతవరకు మీరు ప్రయత్నించారు? మంచిర్యాల డిస్టిక్లో ఉన్న పోలీసులకి కూడా ఇష్యూ తెలుసు. అయితే వాళ్ళకు కూడా మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చాము, అయినా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అండ్ నిన్న మొన్న వచ్చిన పోలీసులకి కూడా ఎవిడెన్సెస్ అన్నీ చూపించాము అండ్ కరెక్ట్గానే ఉన్నది అని అంటున్నారు, కానీ సపోర్ట్ ఇవ్వరు వాళ్ళు. అసలు వాట్సాప్ నెంబర్ నాది కాదు అని అంటున్నారు కదా ఆయన. అసలు నాది కాదు, అది నాది కానప్పుడు నేను వాట్సాప్ నెంబర్ ఆయనదే, ఆ వాట్సాప్ నెంబర్ ఆయనదే. అండ్ ఇంకో నెంబర్ కూడా ఉంది, ఇంకో నెంబర్ నుంచి కూడా చాట్ చేశాడు ఆయన. 2 నెంబర్లు ఉన్న చాట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన నోటితో ఆయనే స్వయంగా ఈ నెంబర్ నాది అని చెప్పారు. ఆ నెంబర్తో ఉన్న చాటింగ్ కూడా బయట పెట్టాం. ఓకే, సపోర్ట్ చేయట్లేదు పోలీసులు అంటున్నారు, అంటే అర్థం ఏంటి? ఏం సపోర్ట్ చేయట్లేదు? మీరు చెప్తే వాళ్ళు ఏమంటున్నారు అసలు? మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని చూపిస్తున్నాం. వాళ్ళు పెట్టిందే తప్పుడు కేసులు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చి చూపిస్తున్నా కూడా ఇవన్నీ మాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా కోర్టులో చూసుకోండి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సరే మేము కోర్టులో చూసుకుంటాం, మా దారికి అడ్డు రాకండి అని చెప్తున్నాం. అయినా ఇప్పటికీ స్టిల్ మొన్న కూడా మాదాపూర్ పిఎస్లో కేసు పెట్టించారు. ఆ కేసుకి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని మేము ఇచ్చాం. ఇచ్చినా కూడా లైక్ ఇదంతా మాకు సంబంధం లేదు అని చెప్తారు. సో ఇక మీరు కోర్టుకు వెళ్తున్నారా మరి నెక్స్ట్? యా, కోర్టులోనే ఫైట్ చేస్తున్నాం మేము. అంటే ఆల్రెడీ వెళ్ళారా, వెళ్తా అనుకుంటున్నారా? లేదు, ఆల్రెడీ మేము పిటిషన్స్ వేసాము, జరుగుతూ ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది కేసు. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఇంకా మీ దగ్గర ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయా? మీరు రిలీజ్ చేయనివి, ఇంకా చూపించనివి? అవన్నీ కోర్టులోనే సబ్మిట్ చేస్తాం. అదే అంటే ఇంకా స్టిల్ ఇంకా ఉన్నాయి? ఉన్నాయి. అయితే మరి ఆరిజిన్ డైరీకి సంబంధించింది ఏంటి? అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఆ విషయం బయట పెట్టినందుకే, ఆ విషయం నేను తెలుసుకున్నందుకే దానికి సంబంధించి ఇలా రివర్స్ అటాక్ దిగారు అని దుర్గం చిన్నయ్య అంటున్నారు. లేదు, ఆయనకి ఇప్పుడు ఆయన ఏంటి అంటే నేను ఆయన ఎలా అయితే ఇబ్బంది పెట్టారో అవన్నీ నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినందువల్లనే ఆయన రాజకీయంగా జరుగుతుంది కుట్ర, ఇది ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్, ఇదే మాట్లాడుతున్నాడు అన్ని మీడియాస్తో. మరి అలా లైక్ ఇలా మాట్లాడిన ఆయన మా ఊరి వరకు వెళ్ళి బెదిరించాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఆయన అనుచరులతో ఫోన్లు చేయించి బెదిరించాల్సిన అవసరం ఆయనకి లేదు. అండ్ రైతుల్ని బలవంతంగా కేసులు పెట్టిస్తున్నాడు పంపించి. ఆ వాయిస్ రికార్డ్స్ కూడా మేము పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేసాం, విని సైలెంట్ అయిపోతున్నారు వాళ్ళు. అంటే అసలు మీ వ్యవహారంలోనే ఇలా చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి ఏముంది? ఎందుకు అంటే ఆయన చెప్పిన పనులేవి మేము చేయలేదు. ఆయనకి లైక్ ఆయన ఏమైనా అడిగితే మేమంతా రివర్స్గానే మాట్లాడాం. ఎందుకు అంటే ఆయన ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పింది చెయ్యాలి, మేము చేయకపోతే నా నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ రాదు. చెప్పిన పని ఏంటి? ప్రధానంగా అమ్మాయిలు పంపించడం అనేదేనా? ఎస్, అది ఒకటి. అండ్ అలాగే మనీ పరంగా అండ్ ఆర్థికంగా మమ్మల్ని దెబ్బతీస్తున్నాడు. అండ్ ఎమ్మెల్యే అనుచరులైన సంతోష్ పోచన్న అనే ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఇద్దరి మీద కూడా కేసులు అయ్యాయి. బట్ వాళ్ళని ఎందుకు రిమాండ్కి పంపించట్లేదు? ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ కూడా ఉన్నారు వాళ్ళు బయటనే. సంతోష్ పోచన్న వాళ్ళిద్దరిని రిమాండ్కి మాత్రం పంపించట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ మీకు ముందే తెలుసా? సంతోష్ పోచన్న, భీమాగౌడ్, ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరులందరూ? ఎస్, ఆయన పరిచయం చేశాడు, వీళ్ళంతా మా వాళ్ళు, మీ కంపెనీలో అండ్ సంతోష్ పోచన్నకు వాటా కావాలి అని అడిగితే మేము ఇచ్చాం. ఆయన బావమరిది అయిన ప్రకాష్ కి కూడా మేము వాటా ఇచ్చాం. ఆయన కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ డైరీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నప్పుడు మేము మా కంపెనీలో ఉన్న షేర్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తాం? ఆయన దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఆయన ఎందుకు మాకు ల్యాండ్ ఇచ్చాడు? ఆయనకి ఏం సంబంధం లేకపోతే మాకు ఎందుకు ల్యాండ్ ఇచ్చాడు?
కన్స్ట్రక్షన్ చెయ్యమని. అది ఆయన పేరుతో కూడా లేదా ల్యాండ్. ఓకే, ఇప్పుడు భీమాగౌడ్ వచ్చి వెళ్ళారని మీరు ఇప్పుడు ఏం ప్రూఫ్ చూపించబోతున్నారు? భీమాగౌడ్ వచ్చి వెళ్ళారు అనడానికి ఆయనది ఒక కొత్త గారు కియా ఉంది, అండ్ అలాగే ఆయన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే దొరుకుతుంది, అండ్ అలాగే టోల్ ప్లాజా దగ్గర కూడా సీసీ కెమెరాస్ మేము తీయిస్తాం. అదే ఒకసారి మీ మామయ్యతో మాట్లాడాలని అనుకున్నాము, ఏమన్నారు అసలు ఏం మాట్లాడారు భీమాగౌడ్ వచ్చని, బట్ మీరు ఆయన్ని కన్సల్ట్ చేసేందుకు అవకాశం లేదంటున్నారు కదా. ముందే చెప్తే మేము కన్సల్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీరు నెక్స్ట్ షేజల్ ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? న్యాయం దొరకట్లేదు, సపోర్ట్ దొరకట్లేదు అంటున్నారు కాబట్టి, సో నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? స్టెప్ అంటే మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాం. మేము లీగల్గానే హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి కూడా వెళ్తాము. అయితే నేను అడుగుతుంది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ వాళ్ళని, మా దారికి అడ్డు రావద్దు, మేము లీగల్గా ఫైట్ చేసుకుంటున్నాం. మీరు ఎమ్మెల్యే మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మాత్రం మేము ఎవరిని వదలం. ప్రొటెక్షన్ గురించి భయం ఉందా? ఎస్. రైట్. థ్యాంక్ యూ షేజల్, స్టూడియోకి వచ్చి మీ విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు షేజల్ గారు ఒకటే మాట చెప్తున్నారు, మేము లీగల్గా ఫైట్ చేస్తాం, మేము కోర్టుకు వెళ్తున్నాం, దయచేసి ఇబ్బందులు పెట్టొద్దు. అప్పుడు అన్ని తప్పులు ఎవరివి, నిజాలు ఎవరివి, ఇవన్నీ కోర్టులోనే తేలుస్తాయి. అప్పటి వరకు ఎవరు దయచేసి అడ్డపడద్దు, ఆ తర్వాత మాకు ప్రొటెక్షన్ కూడా కావాలంటూ విన్నవిస్తున్నారు షేజల్. రైట్కి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తుందో, చివరికి ఏం తేలుతుందో చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి TV9.